అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని, గ్లామర్ బ్యూటీ భాగ్యశ్రీ బోసే జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ లెనిన్ మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో పక్కా రూరల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అక్కినేని అభిమానుల్లో పూనకాలు తెప్పించే ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇటీవల కింగ్ నాగార్జున ఈ సినిమా ఫస్ట్ కట్ చూశారట. సినిమా చూసిన అనంతరం ఆయన ఎంతో ఎగ్జైట్ అయ్యారని సమాచారం. ఈ సినిమా అఖిల్ కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అవుతుందని నాగార్జున ప్రశంసల వర్షం కురిపించారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ మూవీతో అఖిల్ సరికొత్త మేకోవర్ తో నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తాడని, ఫ్యాన్స్ అసలు ఊహించని రేంజ్ లో ఈ క్యారెక్టర్ ఉంటుందని కింగ్ అభిప్రాయపడ్డారట. సినిమా ప్రమోషనల్లో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన థర్డ్ సింగిల్ సోల్ ఆఫ్ లెనిన్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ మెలోడీ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్లో 6 మిలియన్కు పైగా వ్యూ సాధించి చార్ట్బస్టర్గా నిలిచింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను అక్కినేని నాగార్జున, సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్తో రాబోతున్న ఈ రూలర్ యాక్షన్ డ్రామాను జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ స్పీడ్ పెంచింది. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్ను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది. మనోడు వస్తున్నాడు, మార్క్ ద డేట్ అంటూ ఫ్యాన్స్ లో జోష్ పెంచింది. ఇక ఈ చిత్ర విజయం హీరో అఖిల్ కి కాకుండా హీరోయిన్ భాగ్యశ్రీ కూడా చాలా ముఖ్యం. ఆమెకు ఆఫర్లకు లోటు లేకపోయినా సక్సెస్ అందని ద్రాక్షగా మారిపోయింది. డెబ్యూ మూవీ మిస్టర్ బచ్చన్ ఫలితం రవితేజ అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్ర కింగ్ తాలూకా కూడా సేమ్ రిజల్ట్ అందుకుంది. విచిత్రంగా పాజిటివ్ టాక్ రివ్యూ వచ్చిన బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ నిలబడలేకపోవడం మహా విచిత్రం. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెస్తుందనుకుంటే నిర్మాతలకు నష్టం మిగిల్చింది. తమిళ క్రిటిక్స్ ఆమె పర్ఫార్మెన్స్ ని మెచ్చుకున్నప్పటికీ దుల్కర్ సల్మాన్ కాంతా మామూలు ప్రేక్షకులను మెప్పించలేక ఫ్లాప్ ముద్ర వేయించుకుంది. ట్విస్ట్ ఏమిటంటే కామియోలు చేసిన తొలి 2 హిందీ సినిమాలు యారియాన్ 2, చందు ఛాంపియన్ సైతం యావరేజ్ అనిపించుకున్నాయి. ఇప్పుడు జూన్ 26న లెనిన్ వంతు వస్తుంది. ముందు నుంచి లెనిన్ మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అఖిల్కి ఖచ్చితంగా కెరియర్ బ్రేక్ మూవీ ఇవ్వాలనే సంకల్పంతో సమయం, బడ్జెట్ రెండూ ఎక్కువ ఖర్చు పెట్టారు. సితారా, అన్నపూర్ణ సంస్థలు చేతులు కలపడంతో రాజీ ప్రశ్న రాలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం లెనిన్ కథ కేంద్రం బిందువుగా భాగ్యశ్రీ బోసే ఉంటుందట. లెనిన్ కత్తి పట్టుకొని అంతా హింసాత్మకంగా మారడం వెనుక హీరోయిన్ పాత్ర తాలూకు నేపథ్యం చాలా స్ట్రాంగ్ గా దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు రాసుకున్నారట. ఒకవేళ లెనిన్ కనుక అనుకున్నట్లుగా విజయం సాధిస్తే తనకు పెద్ద ప్రమోషనల్ దొరికినట్లు అవుతుంది. మరి లెనిన్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.